మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ వైజాగ్ గీతం భూ 5,000 కోట్ల రూపాయలు గీతం భూమికి సంబంధించి కానీ, అలాగే లడ్డులో తిరుపతి లడ్డులో జంతు ఫ్యాట్ లేదని ఎన్డీటీవీ రిపోర్ట్ రావటం, అలాగే ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించిన ఈ సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మచ్చ చేస్తున్నాయని ఉద్దేశంతో అవన్నీ కూడా డైవర్స్ పాలిటిక్స్గా ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మీద, ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద కానీ, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు చేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ఘోరంగా విప్లవం అయ్యారు. పెద్ద ఎత్తున భూముల్ని లోకేష్ గారి తోడేళ్ళైన గీతం సంస్థ ఇవ్వటం కానీ, నెయ్యిలో వాళ్ళు ఉందని ఈరోజు కూడా ఎన్డీటీవీ రిపోర్ట్ కన్నా అంతకంటే మన భారతదేశంలో నాకు తెలుసుకునే డైరీలో నాకు కూడా అనుభవం ఉంది. అది పూర్తిగా ప్రమాణమైన రిపోర్ట్ను, ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీటీవీ స్టార్ట్ చేసింది బిఫోర్ ఇండిపెండెంటే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా డైవర్షన్ ఈరోజు కూడా ఉంది అని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా రాజకీయాలు వాడుకుంటాం అనేది, అలాగే భక్తులు మనోభావాలు కూడా దెబ్బతిని ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలకు ఏం చేయట్లేదు, రైతులకు ఏం అవ్వట్లేదు, మహిళలకు ఏం చేయట్లేదు, ఏది ఆరోగ్యం పూర్తిగా వదిలేశారు, రైతులకు ఏ సబ్సిడీలు లేవు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కింద రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెచ్చగొట్టి కేసులు పెట్టే కార్యక్రమానికి ముందుకెళ్తారని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.